ఒక ప్రొఫెషనల్ రాజకీయ పార్టీకి ఉండాల్సిన ప్రాథమిక లక్షణం ఏంటి అంటే ఎన్నిక ఏదైనా డెఫినెట్గా ప్రజల మనసు గెలుచుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేయాలి. కొన్నిసార్లు సఫలమవుతాం, కొన్నిసార్లు విఫలమవుతాం. కానీ జూబ్లీహిల్స్ కాడికి వచ్చేసరికి మా ముందున్న ఒకే ఒక్క ఇష్యూ ఏంటంటే, మా ముందు కానీ ప్రజల ముందు కానీ ఈ ప్రభుత్వానికి సరిగ్గా నిన్నటితో 23 నెలల నుండి 24 నెలల్లో ఈ ప్రభుత్వం పడింది. మేము అడుగుతున్నది ప్రజల్ని ఒకటే ఒక్క ప్రశ్న. 10 ఏళ్ల మా పరిపాలన మీ కళ్ళ ముందే ఉంది, 2 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన మీ కళ్ళ ముందు ఉంది. ఏది మెరుగ్గా ఉందో మీరు ఆలోచించండి. నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ఇచ్చిన హామీలు ఇవన్నిటిని కూడా ప్రజలకు, ఎందుకంటే ఇప్పుడు ప్రజాస్వామ్యంలో రజనీ గారు, ఇప్పుడు మీరు జూబ్లీహిల్స్ ఓటర్ అనుకోండి, ఓటరే అనుకుంటాం, అయితే జూబ్లీహిల్స్ ఓటరే. సో జూబ్లీహిల్స్ ఓటర్ అయితే నేననేది, ప్రజాస్వామ్యంలో ఒక ప్రభుత్వం తానిచ్చిన, ఒక పార్టీ తానిచ్చిన హామీలు నిలబెట్టుకున్నప్పుడు మీరు వెళ్ళి రజనీకాంత్ గారు వెళ్ళి ముఖ్యమంత్రి గారిని పట్టుకుని ఏమైనా నాకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని నిలదీసే పరిస్థితి రోజు అయితే ఉండదు కదా. మరి ఏ సందర్భం వస్తుంది ప్రజలకు అడిగేదానికి? ప్రజల అభిప్రాయాలు వ్యక్తీకరించడానికి, అసంతృప్తి వ్యక్తీకరించడానికి కానీ, సంతృప్తిగా ఉంటే సంతృప్తి చెప్పడానికి కానీ ఒకే ఒక్క వేదిక ఎలక్షన్. ఇవాళ 4 లక్షల ఓటర్లు ఉన్న జూబ్లీహిల్స్ ఇంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు మారింది అంటే ఒకే ఒక్క కారణం. 4 కోట్ల మంది 4 లక్షల మంది వైపు చూస్తున్నారు. ఓహో, వీళ్ళు ఏం చెప్పబోతున్నారు? ఎందుకంటే జూబ్లీహిల్స్ మినీ భారతదేశం. ఇక్కడ కులము, మతము, ప్రాంతం అనే తేడా లేదు. అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు ఇక్కడ. మార్వాడీలు ఉన్నారు, గుజరాతీలు ఉన్నారు, తెలుగు వాళ్ళు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, ఒకరు కాదు అన్ని భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇక్కడ జరగబోయే ఉప ఎన్నిక దాదాపుగా తెలంగాణలోని 4 కోట్ల మంది 3కి ప్రతీకగా ఉంటుందని మేము అనుకుంటున్నాం.